డ్రోన్ సహాయంతో సేంద్రియ పదార్థాలతో తయారు చేసిన పలు పత్ర ద్రావణాల పిచికారీ విధానాన్ని అధికారులు వివరించారు. విజయనగరం జిల్లా చీపురుపల్లి మండలం రాయవలసలో పైలా దుర్గారావు వరి చేనులో డ్రోన్ సహాయంతో ద్రావణాలను పిచికారీ చేసి డెమో నిర్వహించారు. ఈ విధానం ఉపయోగించి సేంద్రియ పద్ధతులతో పంటలు పండించి ప్రజలకు మంచి ఆహార ధాన్యాలు అందించవచ్చని సేంద్రియ రైతులకు వివరించారు. డ్రోన్ ద్వారా ఈ స్ప్రే చేయడం అనేది ఒక కొత్త శకానికి నాంది. ఈ యొక్క పరికరం ద్వారా ప్రతి ఒక్క రైతు ఉపయోగించుకొని ఈ సేంద్రియ వ్యవసాయానికి సహకరిస్తారని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాం. అలాగే ఎరువుల ద్వారా చాలా ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి ఈ సేంద్రియ వ్యవసాయం ప్రతి ఒక్కరు యూజ్ చేసుకుంటారని అందరికీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. అలాగే మన అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పిన ప్రతి ఒక్క పాయింట్ కూడా ప్రతి ఒక్క రైతు పాటిస్తూ ఈ యొక్క స్ప్రే అనేది ప్రతి ఒక్కరు కొట్టుకొని అందరూ కూడా సకాలంలో పంట కార్యక్రమం కానీ ఏ ఒక్క విషయంలో కానీ అందుబాటులో ఉంటారు. ఈ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అనేది అందుబాటులో ఉంటుంది. అలాగే ప్రతి ఒక్కరు ఈ యొక్క కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవడం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. డ్రోన్ ద్వారా ఈ స్ప్రే చేయడం అనేది ఒక కొత్త శకానికి నాంది. ఈ యొక్క పరికరం ద్వారా ప్రతి ఒక్కరూ దంచేసి డ్రమ్ములో మురగబెట్టాలండి. అందులో ఒక 10 కేజీల పేడ 10 కేజీల మూత్రము వేస్తాము. ఇవి ఒక వారం రోజులకి మురుగుతాయండి. వారం రోజులకు మురిగిన తర్వాత ఏం చేయాలంటే ఇదే డ్రోన్తోనైతే 9 లీటర్లు అనేది డైరెక్ట్గా మనం ఎకరా పొలానికి స్ప్రే చేయొచ్చు. అలా కాకుండా డైరెక్ట్గా స్ప్రేయింగ్ చేయాలంటే మామూలుగా స్ప్రే చేయాలంటే ప్రతి లీటర్కి 2 లీటర్లు ఒక ట్యాంక్కి 2 లీటర్ల పలుపత్రదానం వేసి మనం స్ప్రేయింగ్ చేయవచ్చు. ఈ విధంగా స్ప్రేయింగ్ చేయడం వల్ల ఏంటంటే పురుగు తగ్గుతుంది, తెగులు నివారించబడుతుంది, గ్రోత్ ప్రమోటర్గా అంటే చేను ఎదగడానికి దిగుబడి రావడానికి కూడా ఉపయోగపడుతుందండి. ఇందులో మనం కొద్దిగా ఒక 50 గ్రాములు ఇంగు కలుపుకున్నట్టయితే అగ్గి తెగులు, పొడ తెగులు, ఏ విధమైన తెగులైనా సరే నివారణకి ఇది బాగా ఉపయోగపడుతుంది. అంతగా దంచేసి డ్రమ్ములో మురగబెట్టాలండి. అందులో ఒక 10 కేజీల పేడ 10 కేజీల మూత్రము వేస్తాము. ఇవి ఒక వారం రోజులకి మురుగుతాయండి. వారం రోజులకు మురిగిన తర్వాత ఏం చేయాలంటే ఇదే డ్రోన్తోనైతే 9 లీటర్లు అనేది డైరెక్ట్గా మనం ఎకరా పొలానికి స్ప్రే చేయొచ్చు. అలా కాకుండా డైరెక్ట్గా స్ప్రేయింగ్ చేయాలంటే మామూలుగా స్ప్రే చేయాలంటే ప్రతి లీటర్కి 2 లీటర్లు ఒక ట్యాంక్కి 2 లీటర్ల పలుపత్రదానం వేసి మనం స్ప్రేయింగ్ చేయవచ్చు. ఈ విధంగా స్ప్రేయింగ్ చేయడం వల్ల ఏంటంటే పురుగు తగ్గుతుంది, తెగులు నివారించబడుతుంది, గ్రోత్ ప్రమోటర్గా అంటే చేను ఎదగడానికి దిగుబడి రావడానికి కూడా ఉపయోగపడుతుందండి. ఇందులో మనం కొద్దిగా ఒక 50 గ్రాములు ఇంగు కలుపుకున్నట్టయితే అగ్గి తెగులు, పొడ తెగులు, ఏ విధమైన తెగులైనా సరే నివారణకి ఇది బాగా ఉపయోగపడుతుంది. అంతగా దంచేసి డ్రమ్ములో మురగబెట్టాలండి. అందులో ఒక 10 కేజీల పేడ 10 కేజీల మూత్రము వేస్తాం.